షో టైంలో మీరు చేసే షో ఏంటి? షో టైం అనేది షోనే ఏనే సార్. టైం మాది. వి రన్ విత్ ద టైం, హీ రన్స్ ద షో. ఓకే. నాకు ఈ సినిమాలో ఒక కొత్త టైప్ ఆఫ్ క్యారెక్టర్ దొరికిందని చెప్పడంలో ఏంటి అంతరార్థం ఏంటి? సెకండ్ ఇన్నింగ్స్లో నా డైరెక్టర్స్ అందరూ కూడా 25, 35, 40 మధ్యన ఏజ్ అండి. వీళ్ళు నన్ను లేపారు. ఇలాంటి లాయర్ క్యారెక్టరు ఏ సినిమాలోనో వచ్చి ఉంటే ₹1 5 కోట్ల 10 కోట్ల చోట్ల సినిమా కొత్త ఫార్మాట్లో ఉందా, ఎంటర్టైన్ చేయగలుగుతుందా? ఆనెస్టీ, హార్డ్ వర్క్ వాటితో పాటు ఈ షో టైంకి లక్ కూడా కలిసి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మా లక్ సార్. ఆ ఫైర్ ఉన్నంత కాలం యాక్టర్గా చేయాలండి, లేకపోతే నాకు అక్కర్లేదు. హ్యాపీగా ఐ ట్రావెల్ ఓవర్ ద వరల్డ్, ఎంజాయ్ షాంపెయిన్. అందాల రాక్షసి మళ్ళీ రిలీజ్ అయింది. మంచి అద్భుతమైన కలెక్షన్స్తో మంచి టాక్. నీ కొత్త సినిమాల కంటే కూడా ఆ సినిమాకి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. జనాలందరూ నవీన్ అని ఎక్కడ పిలవలేదు సార్. నేను అక్కడ సూర్య అనే పిలిచారు. తన పాత్రని గుర్తుపెట్టుకొని సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది సార్. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు అనౌన్స్ చేసింది కానీ ఇంకా అవార్డ్స్ ఇవ్వలేదు. ఆ కార్యక్రమం జరపమని ఏమన్నా మా నుంచి కానీ ఏమన్నా? గద్దర్ అవార్డ్స్ ఎలా జరిగింది, ఇంత జరిగిందా అంత జరిగిందా అనుకుంటే జరిగింది. ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. కాబట్టి మీరు దగ్గరుండి మరి మా ప్రెసిడెంట్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు సెకండ్ టైం కూడా అదే కమిటీ కంటిన్యూ అవుతుంది. మాకి ఒక సొంత భవనం ఏర్పాటు చేసేంత వరకు మీ కమిటీ కొనసాగుతుంది అని వాళ్ళు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మోహన్ బాబు గారితో మీకు మంచి అనుబంధం ఉంది, కానీ మీరు కన్నప్పలో భాగం కాలేకపోయారు. ఎందుకు? ఏ పడితే ఆ క్యారెక్టర్ చేసే పరిస్థితులు నేను లేనండి. క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి, కాదు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ మీద ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నట్టున్నావు. నన్ను అడుగుతారు సార్, ఈ క్యారెక్టర్ ఎలా చేసావు, ఆ క్యారెక్టర్ అన్నీ కలిసి చేస్తున్నప్పుడు ఎలా అంటే, హీజ్ ఎగ్జాంపుల్. ఆయన లక్ నీకు తోడై ఈ షో టైంతో నీ షో స్టార్ట్ అవ్వాలని. ఆయనలాగా వర్స్టైల్ అవ్వాలి సార్. నేను కూడా ఆయనలాగా వర్స్టైల్ యాక్టర్ అవ్వాలి. You are a versatile actor.